ఖాదర్ గారి సందర్భంలో కుటుంబొచ్చ వచ్చిన తొలినాడులో ఉద్యోగాంశాలు నాకు గుర్తుకొస్తుంది. చాలామంది అస్తిత్వ సాహిత్య ఉద్యమాలు వచ్చిన రోజుల్లో ఆ వాతావరణం చూసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. కానీ ప్రత్యేకంగా కుటుంబస్థ వచ్చిన సమయంలో నేను విజయవాడలో ఉండటం, అప్పటి ఆరంభ ఉద్యోగాల్ని ప్రత్యక్షంగా చూడటం, సంచలనాన్ని చూడటం జరిగింది. ఖాదర్ నాకు వ్యక్తిగతంగా పాత్రికేయులుగాను వ్యక్తిగతంగాను సోదరుడు ఉన్నట్టు వాడు అగ్రజుడు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే మహాకవుల కాలం వెళ్ళిపోయిన తర్వాత అనేక అస్తిత్వాల మహాకవిత్వం వచ్చిన సందర్భంలో పుట్టుమచ్చ అందులో ఒక శిఖరాయమాన దీర్ఘ కవిత. కానీ దానికి రావాల్సిన ప్రాచుర్యం కానీ గుర్తింపు కానీ రావడంలో తక్కిన సాహిత్య సమాజం కూడా కొంచెం నిజాయితీ తత్వాన్ని చూపించింది అని నాకు అనిపిస్తుంది. ఖాదర్ కవితలో ఉన్న దార్శనికత్వం అంటే ముందరి విషయాన్ని కూడా ఊహించటం ఏమనిపిస్తుందంటే, పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నా పేరు ఎక్కింది అనటం నుంచి ఓటర్ల జాబితాలో నా పేరు లేకపోవడం దాకా ఈ 35 సంవత్సరాల ప్రయాణం సాగింది. ఆయన పౌరసత్వం గురించి కూడా దాంట్లో ప్రస్తావించారు. ఇప్పటికీ తర్వాత ఆయన ఇప్పుడు వరుసగా కవిత్వం రాసే అలవాట్లో లేరు. కానీ ఈ మధ్య తాజాగా ఫేస్బుక్లో రాస్తున్న కవితలు చూసినప్పుడు సమాజంలో ఉండే ద్వంద్వం, ఒక పోలరైజేషన్, దాన్ని డిజిటల్ టెక్నాలజీలోకి వర్తింపజేసి, కంప్యూటర్ దాంట్లోకి వర్తింపజేసి ఆ బైనరీని ఈ బైనరీని పోలుస్తూ రాసిన కవిత నాకు మళ్ళీ ఆయనలో ఉండే ఆ స్పార్క్ ఏదైతే ఉందో, ఆ సత్యాన్ని కొత్తగా గుర్తించి అన్వయించి బయటికి ప్రకటించే తత్వం ఏదైతే ఉందో అది ఇంకా సజీవంగా ఉందని నాకు అనిపించింది. నిజానికి ఖాదర్లో ఒక వేగుంట మోహన్ ప్రసాద్ లాంటి కవి కూడా ఉన్నాడు. ఆ వేగుంటకు బాగా సన్నిహితుడు. చచ్చిన ఆవు కళేబరం తోక రాసుకుంటూ వెళ్ళే ఎలిజీ గురించి ఆయన కవితలు రాశాడు. ఆయన చాలా కవితలు పుట్టుమచ్చ కాకుండా వేరే కవితలు చూస్తే దాంట్లో రకరకాల మార్గాలు కనిపిస్తాయి. ప్రధానంగా ఆనాటి వేగుంట లాంటి వాళ్ళ కవుల ప్రభావం కూడా కనిపిస్తుంది. కానీ పుట్టుమచ్చ తీసుకొచ్చిన అది ఒక డిస్కవరీ మనందరికీ కలిగించిన ఒక హఠాత్ జ్ఞానోదయం ఏదైతే ఉందో అది సామాన్యమైనది కాదు. ఇప్పటికీ కూడా ఆయన కలిగించిన ఆ స్పృహ అనేది తెలుగు సాహిత్యంలో ఒక ముఖ్యమైన ధారగా, ఒక ముఖ్యమైన కవిత్వ సాహిత్య ధారగా, సామాజిక రాజకీయ చిత్రంలో ఒక ప్రధానమైన స్కూల్గా కొనసాగుతూ ఉంది. కాబట్టి మన చరిత్రలో, సాహిత్య చరిత్రలో కూడా ఖాదర్ ఒక ముఖ్యమైన భూమిక పోషించారు. మనకు వాళ్ళు ఉన్న అనేక మహాకవుల్లో ఖాదర్ ఒకరు. అనేక మహాకవులు ఉంటున్నారంటే ఆయన తగ్గించడం కోసం అనట్లేదు. మనం ఒకే మహాకవి ఉంటారనే దాని నుంచి దాటుకుని వచ్చేసామనుకుంటున్నాను నేను. అది పుట్టుమచ్చ మాత్రం మహాకవిత్వం. ఖాదర్కి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. శ్రీనివాస్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆ తర్వాత నేను రాసిన తొలి కవిత దాని పేరు సంఖ్య. పుట్టుమచ్చ పుస్తకంలో మొదటి కవిత కూడా ఇప్పుడు శ్రీనివాస్ కోట్ చేసిన లైన్ కూడా వేస్తారా? ఊరు సాధారణ మొత్తం నేను రాసిన కొద్దిపాటి కవితల్లో కనిపించే ఇమేజెస్ మొత్తం కూడా
నేను 10-15 సంవత్సరాల వయస్సులో మా ఊరు మా పరిసరాల్లో చూసిన దృశ్యాలు మాత్రమే. నేను ఎప్పుడైనా మానసికంగా ఒక సంక్షోభానికి గురైనప్పుడు నా ఆత్మ అనండి లేకపోతే నా సెల్ఫ్ అనండి అది మా ఊరు వెళ్తాను. అంటే నేను మా ఊళ్ళో ఉన్నట్టు కళ అంటాను. కళ వస్తుంది. అంటే మా ఊరు ఆ పొలాల మధ్య ఎక్కడో పడుకున్నట్టు పడిపోయినట్టు అది నాకు అర్థం అవుతుంది. నాకు ఎప్పుడైతే అర్థమైందో అలాంటి కళలు రావటం ఆగింది. సరే, ఊరు పక్కనే ఏరు, వేళ్ల కాళ్ళని నగ్నంగా బారజాపి ఏటి నీటిలో నీడల్ని శీర్షాసనం వేయించి తపస్సు చేస్తూ ఉన్న చెట్లు, పసిపిల్లాడిలా చేతులాడిస్తున్న బెల్బాటం తాటి చెట్టు, ఎవరో చచ్చిన ఆవును మోసుకుపోతున్నారు, దాని తోక నేల మీద ఎరిగి రాస్తుంది, మతి భ్రమించిన శిల్పిలా మేఘాల్ని చెక్కుతూ ఉన్న గాలి, ఏటి నీటిపై నీలం రంగు పెయింట్ వేస్తున్న ఆకాశం, శ్మశానంలో దీర్ఘంగా ధ్యానిస్తూ ఉన్న సమాధులు, వెలుగు చీకట్ల పల్టీలు వేస్తూ ఎర్ర లంగోటా చుట్టుకొని కాలం వేసిన శీర్షాసనం ఈ సంధ్యాసనం. కాలం కూడా లంగోటా చుట్టుకోవటం అనేది మోహన్ ప్రసాద్ గారి భావించింది. ఈవెన్ పోప్ కెన్ వేర్ అండ్ అండర్ వేర్ ఐ హోప్ అని లారెన్స్ బెర్లింగెట్టి అనే పోయిట్ రాశాడు. అది ఆయన పదే చెప్తున్నారు. నా మిత్రుడు గుడియాలం రఘునాథన్ కూడా చాలా ఇష్టమైన కవి లారెన్స్ బెర్లింగెట్టి, గ్రీక్ పోయిట్స్లో. ఈ పోయం పేరు అంతే. అంటే ఎందుకంటే మోహన్ ప్రసాద్ గారి మోహన్ ప్రసాద్ గారి ఇన్ఫ్లుయెన్స్ అట్లా రాయాలని అనుకునేవాడిని. పోస్ట్ మార్టంలో అసళ్లను మాయం చేసి నకళ్లను నిజాలుగా నమ్మించే చరిత్రకారుల కౌగిట్లో నిన్నటి అనుభవాల శీలాన్ని పారేసుకొని ఒళ్ళు విరుచుకుంటున్న సూర్యుని కళ్ళల్లో అలసట, ఒంటి నిండా చెమట, రాత్రి రాసుకున్న చీకటి గోరింటాకు ఎర్రందనపు ఆనందం, ఉదయించటంలో ఉద్వేగం చచ్చిపోతే సూర్యుడు కేవలం ఒక రంగు డబ్బ, చిగిర్చే ఆనందాన్ని మర్చిపోతే చివరికి చెట్లైనా అంతే. ఇదొక స్త్రీలింగం. నిజానికి చాలా ఆలోచించి అంటే లెక్కల్లో ఉంటుంది. అంటే ముందు ఒక ఈక్వేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేసుకుంటూ చివరికి దాని ఉపపత్తిని చెప్పడం అనేది ఆ టెక్నిక్ని ఉపయోగించే ప్రయత్నం చేశాను. నీరు న్యూట్రల్ కాదు, ఇది ఈక్వేషన్. నీరు న్యూట్రల్ కాదు, అది ఎట్లన్నా లంకల్లోంచి తొంగి చూస్తే నది, ఇదొక పేరైనా అది నీరే. తొడల్ని ఎడం చేసుకుని నగ్నంగా పడుకున్న ఆడదిలా ఉంటుంది. తెడ్ల చేతులు ఊపుకుంటూ ఒడ్డు వక్షం వైపుకు పాకుతుంది పాపాయి లాంటి పడవ. గాలి చేతులతో వీపును నిమురుతూ ఒడిలోకే లాక్కుంటుంది ఏడు. కృష్ణపక్షంలో ఎండిపోయే ఆకాశ పాడిగేదే చివరిగా ఇచ్చిన కాసిని పాలు నీటి మీద నింగి మీద చుక్కలు చుక్కలుగా ఎండిపోతాయి. నిన్న మొన్నటి దాకా ఏరు ఒదిగి వెళ్తుండేదా, ఇప్పుడేమో గట్లెక్కుతుంది, మేడలు మెట్లెక్కుతుంది. నేల నరాల్లోంచి పాకి వీధి మొగల్లో, ఇళ్ల పంచల్లో, మేడల్లో, మిద్దెల్లో శివలింగాలై మొలిచి వెల్లకిలా పడుకున్న బిద్దెల్ని, దోసిళ్ళ దోనెల్ని, అరచేతుల దొప్పల్ని అభిముఖంగా ఆకర్షించుకుంటుంది. నిజంగా నీరు రెండు వైపులా పదుగల కత్తి.
నిజంగా నీరు రెండు వైపులా పదును గల కత్తి, అది ఆడది మగాడు. మరో కవిత శీర్షిక తట్టినట్టు. నా 5 ఏళ్ళు అప్పుడు వయసు ఉన్న కాలంలో ఒక అమ్మాయికి నేను ఉత్తరాలు రాశాను. అయితే ఆ అమ్మాయి కూడా నా ఉత్తరాలు రాసింది. ఆ అమ్మాయి ఒక మాట రాసింది, అది నాకు చాలా బాగా అనిపించింది. ఆ మాట ఏంటంటే, ఇంతకాలం కళ్ళకి చెక్కిళ్ళకి మాత్రమే సిగ్గేస్తుందని తెలుసు, కానీ ఇప్పుడు నీకు ఉత్తరం రాస్తున్నప్పుడు చేతి వేళ్ళకు కూడా సిగ్గేస్తుంది. అది నా మనసు తాకిందని చెప్పడం కోసం రాసింది. దానికి విరామంలో నిర్విరామంగా డాబా మించి చాపిన చూపు నింగి ఊదిన ఊదారంగు రబ్బరు కూరలా కదులుతున్నప్పుడు చెల్లా చెదురైన గులకరాళ్లలా కదలాడే కొండ చర్యల్లో మనస్తాదాత్మ్యం పక్షులతో కలుస్తుంది. నరాలు టపటప రెక్కలు జాడిస్తాయి. ఏ సుప్త చైతన్యం నుంచో ఇసకేస్తే రాలన్నన్ని ఆలోచన. మెదడు మైదానంలో కుస్తీ పోటీ. ఎప్పుడో పాడుకున్న ఒక స్వేచ్ఛాగీతం, కాళ్లను బంధించిన ఒక సంకెళ్ళ మోత, ఆహ్లాదకరమైన వెన్నెట్లో ఒక చీకటి రాత్రి, ఒక బాధ పాద రసానుభూతి గుర్తొచ్చి కల్లోలిత సముద్రం ఒకటి శిరస్సులో చుళ్ళుతుంది. చూపుల తెరచాపల్ని దించి పడవల్లా పైకి లేస్తాయి కళ్ళు. రక్త శిఖరం నిలువునా కదలిపోతుంది. ఊపిరి లాగిన రబ్బరులా సాగి ప్రాణక్షేత్రమంతా పగుళ్ళు నెరదలతో ఇచ్చుకుంటుంది. అప్పుడు నువ్వే, నిజంగా నువ్వే సుతారమైన సితారు తీగల్ని తడిమి నా కలల తలుపుల్ని తట్టినట్టు మళ్ళీ తట్టినట్టు. ఇప్పుడు చదివేది కూడా ఆ టైంలో రాసిందా? భావరసం. వాడిపోయిన తొడిమెలు నా కళ్ళు, వాడిపోయిన తొడిమెలు నా కళ్ళు, నువ్వు నడిచిన దారుల్లోనే కదా నా పూలన్నీ రాల్చేసుకున్నాను. కేవలం భావరశ్మి సోకినంతనే శరీర శిఖరాగ్రాల్లోంచి కరిగి ఈ మంచు మనల్ని ఎలా తడిపేస్తుందో చూడు. నరాలతో పెదాల్ని బిగదీసి ఆ షహనాయి ఎందుకలా రోధించడం? నీళ్ల నునుపు మీద నీటి చుక్క జారిపడినట్టు ఒంట్లోని ఇంట్లో ఇన్వాల్వింగ్ చైర్లో ఒంటరిగా తలంచుకొని ఏడవడం. ఏమిటి ఈ సెల్ఫిటీ? అర్ధరాత్రి అద్దం ఏడుస్తున్నట్టు. సముద్రం పుస్తకాల పుటల్ని తెలియజేస్తుంది. దాని ఏకాగ్రతకి ఏమైనా అంతరాయం అన్నాను? మన సమస్యలు ఎట్టాగు ఇప్పట్లో తెలియట్లు లేవు. ఆ నక్షత్రాలు ఎందుకు పాపం ఇబ్బంది పెట్టడం? వాటికి నిద్రపోమంటే పోదు. తప్పదిక. పాడు మనసు తాను పడుకోదు, నన్ను పడుకోనియదు. పాడు మనసు తాను పడుకోదు, నన్ను పడుకోనియదు. ఆలోచనల దారాలు పట్టుకొని అటు ఆకాశానికి ఇటు అగాధానికి మధ్య తిరునాళ్ల చిన్నప్పట్లో కొనుక్కున్న కోతి బొమ్మల అధోముఖంగా పైకెగబావటం, ఊర్ధముఖమై కిందికి. గుండె చెప్పుడికే జ్ఞాపకాలన్నీ నిద్రలేవు. కళ్ళల్లోంచి గ్యాలాలు వదిలి కలల మీద కసి తీర్చుకోవటం. పరిసరాలను పరికించి చూస్తాను కదా, సున్నం కుప్పలో పొర్లి నల్ల కుక్కలా నడిచి వస్తుంది వెన్నెల. నరాల ఊడల్ని దిగజార్చుకొని ఏ వాంఛా వటవృక్షమో మెదట్లో పెరుగుతుంది. వేళ్ల కాళ్ళని గుండెల్లోకి దోపి పిచ్చుక గూళ్ళను కొడుతుంది. ఈ మనసు పాడుగాను
నిద్దట్లోనైనా బొటన వేలు చీకటం మానదు కదా. దూరాన కొండల కవతలి తీరాన కాలం తోలుకు వస్తున్న కారు లైట్ల కాంతి ఛాయ. ఇంకా లాభం లేదు, నా సామానంతా సర్దుకొని ఈ బస్ అయినా అందుకుంటాను. థ్యాంక్ యూ.